వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లవ్లీ సురేష్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్నింగ్ ఇంకా ఆడవాళ్ళకి లేవగానే ఒక్కటే పని కదా ఇంట్లో. నేను కూడా అంతే. స్టార్టింగ్ లేవంగానే ఇంట్లో పనులన్నీ చేసుకోకపోతే అసలు కూర్చోడానికి కూడా వీలుండదు. ఇంట్లో పనులు ఎప్పుడు ఎన్ని పనులు చేసినా అదేంటో తెలీదు. తరగవు. ఎలా ఉన్న పనులు అలానే అనిపిస్తాయి గదా! నేను పిల్లలు వెళ్ళిన తర్వాత కొన్ని చేసుకుంటాను. పిల్లలు స్కూలుకి వెళ్ళకముందు కొన్ని. ఇదైతే హాలిడే రోజనమాట. అందుకే సామాన్లు కూడా నైట్ ఏమి తోమలేదు. అన్నీ వదిలేసాను. మార్నింగ్ లేచి ఆ సింక్ చూస్తే బాబోయ్! ఎందుకు వదిలేసానా అనిపించింది. అన్ని సామాన్లయ్యాయి. అవన్నీ క్లీన్ చేసుకునేసరికి చిరాకనిపించింది. కానీ తప్పదు కదా! మనకి ఎలా ఉన్నా మనమే చేసుకోవాలి. ఎన్ని రోజులైనా అవి అలానే ఉంటాయి కానీ ఎవరు చేయరు. మనమే చేసుకోవాలి. కానీ ఒకవైపు సాంగ్స్ ప్లే అవుతూ ఉండాలి మనకి. పని చేశామంటే. ఫస్ట్ సాంగ్స్ పెట్టి అప్పుడే పనులు చేపెడతాను. ఇంకా ఈరోజు రొటీన్ ఏంటంటే నార్మల్ యాజ్ యూజువల్ డైలీ ఉన్నట్టే ఇంట్లో ఆ పనులన్నీ చేసుకొని హ్యాపీగా రిలాక్స్ అవుదాం అనుకున్నాను. పిల్లలకి హాలిడే కదా అని. కానీ హాలిడే అయితేనే ఇంకా ఎక్కువ పనులుంటాయి మనకి. వాళ్ళు స్కూల్‌కెళ్తేనే కొంచెం రెస్ట్ ఉంటది. మా చిన్నమ్మాయి అయితే అస్సలు రెస్ట్ ఉండదు నాకు. తను గనక ఇంటి దగ్గర ఉన్నది అంటే. డైలీ స్టవ్ క్లీనింగ్ ఇదంతా ఉండదు గానీ, నార్మల్‌గా అప్పుడప్పుడు అనమాట. వీక్లీ 2 టైమ్స్ అలాన. సింక్ క్లీనింగ్, స్టవ్ క్లీనింగ్ వీక్లీ 2 టైమ్స్. సామాన్లయితే రెగ్యులర్‌గా. అంటే ఏవి పొంగిపోకుండా అక్కడే ఉండి చూసుకుంటాం గదా! అంత క్లీనింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడో ఒకసారి అంతే. ఇంకా వచ్చేసి నెక్స్ట్ నేనిక్కడ క్లీనింగ్ చేస్తుంటే, మా పిల్లలు లేచి నేను సాంగ్స్ పెట్టుకున్నవన్నీ ఆపేసి, వాళ్ళకి నచ్చిన రైమ్స్ అవన్నీ పెట్టుకుంటున్నారక్కడ. మనం ఊరుకుంటామేంటి? వెళ్లి ఒకటే అరుపు. అరిచేసి రిమోట్ తీసుకొని, సాంగ్స్ పెట్టుకొని మళ్ళీ పని స్టార్ట్ చేశాను. ఇంకా ఇంట్లో పనుల విషయంకొస్తే ఎవరైనా చేస్తే బావుండనిపిస్తది. సండే అయినా రెస్ట్ ఉంటది గానీ అందరికి, హౌస్ వైఫ్స్‌కి మాత్రం రెస్ట్ ఉండదు. నేను అంతే సేమ్. కానీ ఏం చేస్తాం? తప్పదు కదా! ఇంక ఇంట్లో బయటికెళ్దాం అసలు యాక్చువల్లీ ఈరోజు అనుకున్నాం. కానీ అవ్వలేదు. మా హస్బెండ్‌కి లీవ్ లేదు. పిల్లలు, మేమే ఇంట్లో ఉన్నాం. క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఏదైనా మంచి మూవీ పెట్టుకొని చూద్దాం అనుకుంటున్నాను. కానీ చూద్దాం. ఆ టైంకి సిట్యుయేషన్ ఎలా ఉంటదో. ఈ క్లీనింగ్ చేసినప్పుడే అనిపిస్తది ఏంట్రా బాబోయ్! రోజు ఈ పనే అని జెప్పేసి. కొన్ని రోజులైనా రెస్ట్ ఉంటే బావున్ను. ఎవరైనా వచ్చి ఇవన్నీ చేసి మనకు వేడి వేడిగా ఏదైనా వండి పెడితే బావున్ను అనిపిస్తది. మళ్ళీ వచ్చి సాంగ్స్ మార్చేసుకున్నాను. ఇంక ఇంట్లో పనులు ఇల్లు ఊడవడం, తడిగుడ్లు పెట్టడం మనకెప్పుడూ ఉండేదేగా. నేనైతే డైలీ తడిగుడ్డు పెట్టను గానీ, వీక్లీ ట్వైస్ అనమాట. అంతే. అందుకనే ముందు మొత్తం క్లీన్ చేసుకొని, అన్ని సామాన్లు ఎక్కడివక్కడ సర్దేసుకొని, అప్పుడు నీట్‌గా ఫాస్ట్‌గా తడిగుడ్డ పెట్టుకుంటూ వచ్చేస్తాను. అదైతే ఈజీగా ఉంటది కదా! మా పిల్లల్ని లోపలికి పంపించేసి మంచం ఎక్కిపోమన్నాను. ఎందుకంటే నేనిటు క్లీన్ చేస్తుంటే ఆళ్ళొకటొకటి తీస్తారనమాట. మా చిన్నదానికైతే అస్సలు చెప్పలేం. ఏం చేస్తాం కానీ పిల్లలు కదా! వాళ్ళు ఆ వయసులోనే అల్లరి చేయాలి. మనలా ఉన్నప్పుడు అల్లరి చేస్తే బాగోదు కదా! అడ్జస్ట్ అయిపోవాలి మరి. ఇంకా తడిగుడ్డ స్టార్ట్ చేశాను. 4 రూములు టక పెట్టుకొని ఎళ్ళిపోవడమే. ఎవ్వరు అడ్డుగా లేకపోతే ఫాస్ట్‌గా పని చేసుకోవచ్చు కదా! కానీ పిల్లలు ఇంట్లో ఎవరైనా అటు ఇటు తిరుగుతూ ఉంటే మాత్రం చిరాకనిపిస్తది. ఎవరు లేకపోతేనే ప్రశాంతంగా పని సాంగ్స్ పెట్టుకొని ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. ఈరోజేంటో అబ్బా! అసలేం చేయకూడదు. ఫుల్ రెస్ట్ తీసుకోవాలి. హ్యాపీగా పిల్లలతో టైమ్ స్పెండ్ చేయాలనుకున్నాను గానీ, ఇంట్లో పనులు తప్పట్లేదు. పోనీ పనంతా అయ్యాక ఎక్కడికన్నా ఎళ్దామా అంటే అది లేదు. చూద్దాం. ఈరోజు ఏదో ఒక మూవీ చూడడానికి ప్లాన్ చేసుకుందాం. పిల్లలు ఇంటి దగ్గరుంటే "ఏం వండుతావమ్మా? ఏం స్పెషల్ చేస్తావు?" అంటారు. డైలీ నేను ముగ్గు పెట్టడం, మా పిల్లలు చెరిపేయడం. ఎందుకంటే ఇంట్లో ఉంటే ఆడుతూనే ఉంటారు కదా! వాళ్ళు లోపల ఉండరు కదా! అటు ఇటు తిరుగుతూ తొక్కేస్తూనే ఉంటారు. ఇంక రోజు బయటైతే డైలీ ముగ్గు పెడతాను. హౌస్ క్లీనింగ్ మాత్రం ఈ మాప్ అది వీక్లీ ట్వైసే అనమాట. ఇంక పనయిపోయింది. హమ్మయ్య! ఇప్పుడు వేడి వేడిగా టీ పెట్టుకొని, కూర్చొని కొంచెం సేపు నచ్చిన సాంగ్స్ ఏవో చూసుకుంటూ ప్రశాంతంగా టీ తాగుతాను. క్లీనింగ్ అయిన తర్వాత ఇల్లంతా ఒకసారి ప్రశాంతంగా చూసుకుంటే బావుంటది కదా! క్లీన్‌గా, నీట్‌గా అబ్బా! భలే ఉందిరా! నేనే చేశానా ఇదంతా అనిపిస్తది. ఎంతమంది ఇలా పనులన్నీ చేసి కూర్చొని టీవీ చూస్తూ టీ తాగే అలవాటుంది.
నాలాగా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.